morning students. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CS3 ఫోర్త్ సెమ్లో ఈ కరెస్పాండెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ కరెస్పాండెన్స్ అంటే ఏంటి, ఈ కరెస్పాండెన్స్లో అండ్ ఎటిక్విటీ ఆఫ్ ఈ కరెస్పాండెన్స్ అంటే ఏంటి, దాని గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాం. ఎటిక్విటీ ఆఫ్ రైటింగ్ అంటే ఈమెయిల్ రైటింగ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఈరోజు మనం అంటే ఎటిక్విటీ ఆఫ్ ఈమెయిల్ రైటింగ్ అంటే ఏంటి అనేది చూసుకున్నాం. అంటే అందులో కేర్ఫుల్గా ఐడి ఉండాలి, ఐడి నెంబర్ చాలా కేర్ఫుల్గా టైప్ చేయాలి. అందులో ఆల్ఫాబెటికల్స్ కానీ అలాగే నెంబర్స్ కానీ పంక్చుయేషన్స్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలని చూసుకోవాలి. అదే కాకుండా మిక్స్డ్ మెయిల్ బాక్స్ సెపరేట్ ఐడీస్ ఉండాలని. అంటే ఆఫీసు అనేది ఆఫీస్లో చూసుకున్నట్లయితే ఆఫీస్ సంబంధించిన బట్టి ఐడి విజిబుల్ ఆఫీస్ కమ్యూనికేషన్ ఇస్ సేవ్డ్ ఫర్ ఫ్యూచర్ యూజ్ కనుక అది ఆఫీస్ సంబంధించినటువంటి ఐడి వేరుగా ఉండాలి, ప్రైవేట్ ఐడి వేరుగా ఉండాలి. ఇవన్నీ మిక్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా టైప్ చేయకపోతే వేరే వాళ్ళ బాక్స్లోకి ఈమెయిల్ బాక్స్లోకి అవి వెళ్ళిపోతాయి, అందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ కరెస్పాండెన్స్లో స్మార్ట్ ఈమెయిల్ అంటే స్మార్ట్ ఈమెయిల్లో ఏమి ఉండాలి. స్మార్ట్ ఈమెయిల్ ఏ స్మార్ట్ ఈమెయిల్ ఈజ్ వన్ విచ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు. ఏ స్మార్ట్ ఈమెయిల్ హ్యాజ్ ఏ క్లియర్ సబ్జెక్ట్ లైన్. ఏముండాలంటే దాంట్లో క్లియర్ సబ్జెక్ట్ లైన్ ఉండాలి. నువ్వు చికాగ్గా ఏమి రాయకుండా క్లియర్ సబ్జెక్ట్ లైన్ ఉండాలి. నువ్వేం రాస్తున్నావు, ఏమి ఉద్దేశించి నువ్వు ఈమెయిల్ రాస్తున్నావో అది క్లియర్ సబ్జెక్ట్ అయి ఉండాలి. క్లియర్ సబ్జెక్ట్ అయితేనే అది ఎంతవరకు అర్థమవుతుంది. అది ఏం చెప్తున్నాడు, హ్యాస్ ఏ క్లియర్ సబ్జెక్ట్ లైన్. ద సబ్జెక్ట్ లైన్ should reflect what the mail deals with. Just a hey or hello will not help the reader decide how important the mail is. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అంటే సబ్జెక్ట్ లైన్ అనేది షుడ్ రిఫ్లెక్ట్ వాట్ ద మెయిల్ డీల్స్ విత్. సబ్జెక్ట్ లైన్ అనేది అంటే నువ్వు ఏ సమాచారం గురించి నువ్వు ఈమెయిల్ చేస్తున్నావు అదేంటంటే ఆ సబ్జెక్ట్ లైన్ అనేది అంటే ముందు ఆ హెడ్డింగ్ సబ్జెక్ట్ లైన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. అలా క్లియర్గా ఉండటం వల్ల ఆ సబ్జెక్ట్ లైన్ అది క్లియర్గా ఉండటం వల్ల అది రిఫ్లెక్ట్ దట్ వాట్ ద మెయిల్ డీల్స్ విత్. అసలు మెయిల్ దేనికి సంబంధించినది, దేన్ని ప్రభావితం చేస్తుంది, దేనికి సంబంధించింది అనేది ఈ సబ్జెక్ట్ లైన్లోనే తెలిసిపోతుంది. అందుకని ఏంటంటే సబ్జెక్ట్ లైన్ అనేది ఎలా ఉండాలంటే క్లియర్గా ఉండాలి. సబ్జెక్ట్ లైన్ ఆ సబ్జెక్ట్ లైన్ ఒకసారి చదివితే ఈమెయిల్ ఇక నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాం అనేది కూడా అందులోనే తెలిసిపోతుంది అన్నమాట. అందుకని ఏంటంటే సబ్జెక్ట్ లైన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే అసలు మెయిల్ దేన్ని డీల్ చేస్తుంది, అసలు నువ్వు పంపించిన మెయిల్ దేనికి సంబంధించింది, ఏ సమాచారానికి సంబంధించింది అని తెలియడాలంటే సబ్జెక్ట్ లైన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. అంతేకాకుండా మనం జస్ట్ హాయ్ హలో అంటే విల్ నాట్ హెల్ప్ ద రీడర్స్ డిసైడ్ హౌ ఇంపార్టెంట్ ద మెయిల్ ఈజ్. నువ్వు హాయ్ హలో అని వదిలేసావు అనుకో, అది అసలు మెయిల్లో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అనేది రీడర్ డిసైడ్ చేయలేదు. రీడర్ నువ్వు పంపించిన మెయిల్లో హాయ్ హలో అని వదిలేసావు అనుకో, అది ఏంటి అనేది అతనికి తెలియదు. అందుకని ఏంటంటే ఒకవేళ నువ్వు హలో హాయ్ అని పంపిస్తే అది మాత్రం రీడర్ డిసైడ్ చేయలేడు ఆ మ్యాటర్ ఏంటనేది, ఆ ఈమెయిల్ అంటే అనేది. అందులో ఇంపార్టెంట్ మెయిల్ ఏంటి అనేది రీడర్ డిసైడ్ చేయలేడు. నువ్వు కేవలం హాయ్ హలో అంటే ఏముండాలి, అందులో సబ్జెక్ట్ లైన్ ఉండాలి, సబ్జెక్ట్ లైన్ క్లియర్గా ఉండాలి. అంతేకాకుండా ఆ సబ్జెక్ట్ లైన్ ఎప్పుడైతే క్లియర్గా ఉందో మెయిల్ దేనికి సంబంధించిందో అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కేవలం హాయ్ హలో అని వదిలేస్తే కాదు, నువ్వు హాయ్ అని హలో అని వదిలేస్తే రీడర్ డిసైడ్ చేయలేడు ద ఇంపార్టెంట్ మెయిల్ ఈజ్. అదిలో ఇంపార్టెంట్ మెయిల్ ఏంటి అనేది
అసలు అది ఇంపార్టెంటా కాదా అనేది ఏం చేయలేడు, రైటర్ డిసైడ్ చేయలేడు. అందుకని ఏంటంటే సబ్జెక్ట్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఇట్ ఈజ్ క్లియర్. ఇట్ ఈస్ టు బి క్లియర్గా ఉండాలి. అది ఇట్ ఈజ్ క్లియర్ సబ్జెక్ట్ లైన్ ఉండాలి. క్లియర్ సబ్జెక్ట్ లైన్ ఉంటే అయితే నువ్వు పంపించే ఈమెయిల్ ఏంటనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. హాయ్ హలో అని మాత్రం ఉంచకూడదు అని చెప్పి అర్థమవుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, ఇక్కడ దట్ హ్యాస్ అని స్టార్ట్ చేశాడు కాబట్టి ఏంటంటే స్మార్ట్ ఈమెయిల్ అని అర్థం అన్నమాట. ఏ స్మార్ట్ ఈమెయిల్ హ్యాస్ ఏ క్లియర్ సబ్జెక్ట్ లైన్. ద సబ్జెక్ట్ లైన్ షుడ్ రిఫ్లెక్ట్ వాట్ ద మెయిల్ డీల్స్ విత్. మెయిల్స్ ఏ డీల్ చేస్తుంది అనేది అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, తెలియజేస్తుంది, ప్రభావితం అవుతుంది. జస్ట్ ఏ హాయ్ హలో will not help the reader decide how important the mail is. హలో హాయ్ అని పెట్టితే దానికి అది ఏమీ ఉపయోగం లేదు. ఎందుకని ఆ రీడర్ డిసైడ్ చేయలేడు నువ్వేం చదువుతున్నావు, ఏం చెప్పి పంపించావు ఏంటనేది. అందుకని ఏం చేయాలంటే నువ్వు పంపించేటప్పుడు సబ్జెక్ట్ లైన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఆ సబ్జెక్ట్ లైన్ బేస్ చేసుకుని ఈమెయిల్ ఏముందో తెలుస్తుంది. అంతేగాని నువ్వు సబ్జెక్ట్ లైన్ లేకుండా నువ్వు హాయ్ హలో అని పెట్టేస్తే అది రీడర్ రిసీవ్ చేసుకోలేడు. ఆ రీడర్ డిసైడ్ చేయలేడు ఏంటి అనేది. డిసైడ్ చేయలేనప్పుడు అది నువ్వు పంపించిన ఈమెయిల్ వ్యర్థమవుతుంది. అందుకని ఏం చేయాలంటే సబ్జెక్ట్ లైన్ వెరీ క్లియర్గా ఉండాలి. తర్వాత చూద్దాం. అంటే స్మార్ట్ ఈమెయిల్లో is brief because reading anything from the monitor is harder and slower than reading a hard copy of small text, same text. ఏంటంటే నువ్వు పంపించే సమాచారం ఎందుకంటే నువ్వు పంపించే సమాచారం క్లియర్గా ఉండాలంట. నువ్వు పంపించే సమాచారం క్లియర్గా ఉండాలి. అదే చెప్తున్నాను. ఏ బ్రీఫ్ అంటే స్మార్ట్ ఈమెయిల్ ఈజ్ బ్రీఫ్గా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి. ఎందుకంటే రీడింగ్ ఎనీథింగ్ బికాజ్ రీడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద మానిటర్ ఆర్ స్లో. మానిటర్ ఉంటుంది అక్కడ. మానిటర్ నువ్వు పెద్దగా బ్రీఫ్గా కాకుండా లాంగ్ సెంటెన్స్ నువ్వు రాసేసినట్లయితే, పెద్ద సెంటెన్స్ నువ్వు రాసేసినట్లయితే ఏమవుతుందంటే అక్కడ మానిటర్ హార్డ్ అవ్వచ్చు, లేకపోతే స్లో అయిపోవచ్చు లాంగ్ సెంటెన్స్ వల్ల. అందుకని దాని రీడింగ్ ఈజ్ ఏ హార్డ్ కాపీ అయిపోతుంది. రీడింగ్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హార్డ్ అయిపోతుంది. రీడింగ్ అనేది అక్కడ ఈమెయిల్లో చదవటం అనేది ఆటోమేటిక్గా హార్డ్ అయిపోతుంది. అందుకని ఏం చేయాలంటే బ్రీఫ్గా ఉండాలి. ఈ స్మార్ట్ ఈమెయిల్ ఎలా ఉండాలంటే బ్రీఫ్గా ఉండాలి. బ్రీఫ్గా ఉండి లాంగ్ సెంటెన్స్ లేకుండా బ్రీఫ్గా ఉంటే చదవడానికి ఈజీగా ఉంటుంది. లేదనుకోండి అంటే మానిటర్ ఏమవుతుందంటే హార్డ్ అయిపోతుంది, లేదంటే స్లో అయిపోతుంది. ఆ రీడింగ్ కాపీ కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హార్డ్ అయిపోతుంది. తర్వాత చూసినట్లయితే హార్డ్ కాపీ సేమ్ టెస్ట్ అదే విధంగా. సిన్స్ ఇట్ ఈజ్ ఈజీ టు సెండ్ అండ్ రిసీవ్. నువ్వు షార్ట్ బ్రీఫ్గా పంపించినట్లయితే మ్యాటర్ని ఏమంటుందంటే అది సిన్స్ ఇట్ ఈజ్ ఈజీ అండ్ సెండ్ అండ్ రిసీవ్. పంపించడానికి ఈజీగా ఉంటుంది, రిసీవ్ చేసుకున్నవాడికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడంటే ఈ స్మార్ట్ ఈమెయిల్ అనేది బ్రీఫ్గా పంపించినప్పుడు ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే అది ఈజీగా ఉంటుంది. ఈజీ టు సెండ్ పంపించడానికి ఈజీగా ఉంటుంది. అండ్ రిసీవ్ ఈమెయిల్ ద మెయిల్ టెక్స్ట్ బాక్స్ ఆఫ్ మెనీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ప్రొఫెషనల్స్. అంటే ఈమెయిల్ పంపించడానికి, అలాగే రిసీవ్ ఈమెయిల్ కొంచెం పొందడానికి, అది ఎగ్జిక్యూటివ్స్ కానీ ప్రొఫెషనల్స్ సంబంధించింది కావాలంటే ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించింది కానివ్వండి, ఏదైనప్పుడు కూడా ఏ మెయిల్ అయినప్పుడు కూడా అది బ్రీఫ్గా ఉండాలి. ద మెయిల్ బాక్సెస్ ఆఫ్ మెనీ ఎగ్జిక్యూటివ్స్. ఈ మెయిల్ బాక్స్లో రకరకాలైన ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి. అలాగే ప్రొఫెషనల్ సంబంధించిన ఉంటాయి ఓవర్లోడెడ్. అందులో చాలా ఉంటాయి కనుక ఇందులోనూ ద
మెయిల్ బాక్స్లో రకరకాలైన సమాచారాలు ఉంటాయి కనుక ఆ సమాచారాలు ఉండటం వల్ల నువ్వు ఎక్కువగా పంపించినట్లయితే అదేమవుతుందంటే అదేమవుతుంది, మానిటర్ ఆర్డ్ అయిపోతుంది. ఆర్డ్ అయిపోయి ఏమవుతుంది, అది చదవడానికి వీళ్ళు స్లో అయిపోతుంది, ఆర్డ్ అయిపోతుంది, చదవడానికి వీళ్ళు ఉండదు. అంతేకాకుండా ఇట్ ఈజ్ ఈజీ అండ్ నువ్వు స్మార్ట్గా పంపించినట్లయితే ఇట్ ఈజ్ ఈజీ టు సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్స్ని ఈజీగా ఉంటుంది సెండ్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాదు ద మెయిల్ బాక్స్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దాని మెయిల్ బాక్స్లో అన్ని ఎగ్జిక్యూటివ్స్ అండ్ ప్రొఫెషనల్ సంబంధించిన సమాచారం ఉంటుంది. అందుకు ఓవర్లోడ్ అయిపోతుంది. విత్ మెయిల్స్తో ఏమవుతుందంటే ఓవర్లోడ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వర్క్స్ అయితే అక్కడ ఈమెయిల్ బాక్స్ ఈమెయిల్స్ అని మనకి కనిపించవు. అందుకని దేర్ ఈజ్ నాట్ మచ్ టైమ్ టు స్పెండ్ ఆర్ లెంగ్త్ ఈమెయిల్స్. దాంతో అందుకని ఏంటంటే అందులో చాలా సమాచారాలు ఉంటాయి కనుక అంతేకాకుండా మానిటర్ ఏమవుతుంది ఇక్కడ మాట అయిపోతుంది, స్లో అయిపోతుంది కనుక సమాచారం ఎక్కువైపోతుంది కనుక అందుకని నువ్వు పంపించే స్మార్ట్ ఈమెయిల్ ఎలాగుండాలంటే షార్ట్గా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి. అంతేకాదు మీ ఈమెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో చాలా ఎగ్జిక్యూటివ్స్ అంటే ప్రొఫెషనల్ సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా ఎందుకంటే అందులో ఓవర్లోడ్ అయిపోతాయి. ఆ ఓవర్లోడ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది. అంటే టైం టు స్పెండ్ ఆన్లైన్ లెంగ్త్ టైం వేస్ట్ అవుతుంది. పైగా కూడా ఏమంటే ఈమెయిల్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువైపోతుంది. ఈ లెంగ్త్ ఎక్కువైపోయినప్పుడు చదవడానికి కూడా టైం కుదరదు చాలతో. అందుకని ఏం చేయాలంటే స్మార్ట్గా ఉండాలి. నువ్వు పంపించే ఈమెయిల్ ఎలా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. సమాచారం తక్కువగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. ఈమెయిల్ స్మార్ట్గా ఉంటేనే ఏమవుతుందంటే అది చదవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా లెంగ్త్ ఎక్కువ లేకుండా ఉంటుంది, చదవడానికి వీలుగా ఉంటుంది. అంతే మానిటర్ హార్డ్ అవ్వకుండా ఉంటుంది, స్లో అవ్వకుండా ఉంటుంది. అదే కాకుండా ఈ ఈమెయిల్ బాక్సెస్లో చూసుకున్నట్లయితే ఓవర్లోడ్ అయిపోయి ఉంటుంది. ప్రొఫెషనల్ సంబంధించినవి, ఎగ్జిక్యూటివ్ సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. అందుకని చదవడానికి టైం ఉండదు. అందుకని ఏం చేయాలంటే స్మార్ట్గా ఉంటాం. లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కనుక చదవడానికి వీలుగా ఉంటుంది కనుక అప్పుడు ఏం చేయాలంటే స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్గా ఉంటే చదవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఈ రూల్స్ అని పాటించాలి. ఈ స్మార్ట్ ఈమెయిల్ కావాల్సిన విషయాలన్నీ కూడా స్మార్ట్ ఈమెయిల్ ఏమేమి కావాలి ఏంటనేది క్లియర్ సబ్జెక్ట్ ఉండాలి. క్లియర్ సబ్జెక్ట్ లైన్ ఉండాలి, చదవడానికి వీలుగా ఉండేటట్టు. హలో హాయ్ అంటే కుదరదు. ఎందుకంటే రీడర్ డిసైడ్ చేయలేడు ఈమెయిల్స్ ఏంటనేది, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటనేది. అలాగే ఇక్కడ తర్వాత పాయింట్ ఏంటంటే ఈమెయిల్ పంపించేటప్పుడు బ్రీఫ్గా ఉండాలి. బ్రీఫ్గా లేకపోతే రీడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద మానిటర్. మనం చదివేటప్పుడు అక్కడ స్క్రీన్ మీద మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్ ఏమవుతుందంటే హార్డ్ అయిపోవచ్చు, లేకపోతే స్లోవర్ అయిపోతుంది. అంతేకాకుండా రీడింగ్ హార్డ్ అయిపోతుంది, హార్డ్ కాపీ అయిపోతుంది. అందుకని స్కిల్స్ ఇట్ ఈజ్ బ్రీఫ్గా ఉండాలి. ఈజ్ టు సెండ్, ఈజ్ టు అండర్స్టాండ్. పంపించడానికి ఈజీగా ఉండాలి, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండాలి, రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. అది చెప్తున్నాడు. ఈమెయిల్స్ బాక్స్లో ఏంటంటే మెనీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి, మెనీ ప్రొఫెషనల్ సంబంధించినవి ఉంటాయి. అందుకని ఏంటంటే అక్కడ ఓవర్లోడ్ అయిపోయి చదవడానికి టైం ఉండదు, లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటంటే స్మార్ట్గా ఉండాలి మెసేజ్. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే బ్రీఫ్గా ఉండాలి మెసేజ్ అనేది, బ్రీఫ్గా ఉండాలి. ఆ బ్రీఫ్గా ఉంటేనే చదవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇంకేం పాయింట్స్ ఉన్నా చూద్దాం. సరే, తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే డస్ నాట్ కంటైన్ ఎనీ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈజ్ నాట్ అటాచ్డ్ విత్ ద అన్నెసరీ ఫైల్స్. తర్వాత ఈ స్మార్ట్ ఈమెయిల్లో ఈ స్మార్ట్ ఈమెయిల్ డస్ నాట్ కంటైన్ ఎనీ అన్నెసరీ ఇన్ఫర్మేషన్. అసలు ఏంటంటే సబ్జెక్ట్ లైన్ ఏముందో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి తప్ప, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఏమైతే పంపిస్తున్నావో దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి తప్ప
అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉండకూడదు. అనవసరమైన కూడా అందులో ఈమెయిల్ మనం పంపించకూడదు. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అసలు మనం ఎటు పరిస్థితుల్లో కూడా మనం పంపించకూడదు. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అది చెప్తున్నాడు. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అటాచ్డ్ విత్ ద అన్నెసరీ ఫైల్స్. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అన్నెసరీ ఫైల్స్ ఏం చేయకూడదు, ఈమెయిల్కి అటాచ్ చేయకూడదు. నువ్వు ఏమైతే రాస్తున్నావో, ఏమైతే దేన్నైతే ఉద్దేశించిందో అది మెయిన్గా క్లియర్గా ఏముండాలి, సబ్జెక్ట్ లైన్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ లైన్ బేస్ చేసుకుని రిలేటెడ్గా నువ్వు సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా పంపించాలి తప్ప అంతేకాని అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కానీ అన్నెసరీ ఫైల్స్ ఏదైనా అటాచ్ చేయటం కానీ చేయకూడదు. అదే చెప్తున్నాను. ఇట్ ఏ స్మార్ట్ ఈమెయిల్ డస్ నాట్ కంటైన్ ఎనీ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈజ్ నాట్ అటాచ్డ్ విత్ ద అన్నెసరీ ఫైల్స్. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కానీ అన్నెసరీ ఫైల్స్ కానీ ఏం కూడా అటాచ్ చేయకూడదు. తర్వాత ఏం చెప్తున్నాడు, డో నాట్ అటాచ్ ఏ గ్రాఫిక్ ఫైల్. గ్రాఫిక్ ఫైల్ అంటే గ్రాఫ్తో కూడుకున్నటువంటి ఈమెయిల్స్ని ఫైల్స్ కానీ అవి పంపించకూడదు. గ్రాఫిక్ ఫైల్స్ మనం ఇటు పరిస్థితుల్లో పంపించకూడదు. గ్రాఫిక్ ఫైల్ అంటే డయాగ్రామ్స్ గట్టి గీసి గ్రాఫ్ గీసి పంపించినటువంటి ఫైల్స్ పంపించకూడదు. అంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ పంపించకూడదు. అదేవిధంగా అన్నెసరీ ఫైల్స్ని అటాచ్ చేయకూడదు. అదే గ్రాఫిక్స్ని మనం ఉపయోగించకూడదు. గ్రాఫిక్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. దేంట్లోనూ స్మార్ట్ ఈమెయిల్. ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా స్మార్ట్ ఈమెయిల్ సంబంధించినవి. ఈ స్మార్ట్ ఈమెయిల్ ఏది కూడా పంపించకూడదు. ఏది పంపించకూడదు, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, అలాగే అన్నెసరీ ఫైల్స్ ఉండకూడదు, అటాచ్ చేయకూడదు. అలాగే డోంట్ అటాచ్ గ్రాఫిక్ ఫైల్ అన్లెస్ ఇట్ ఈజ్ నెసెసరీ. ఒకవేళ అవసరమైతే ఫైల్ పంపించు, పంపించు ఫైల్ అంతే తప్పించి అవసరమైతే ఫైల్ పంపించు కానీ అంతేగాని అనవసరంగా అన్నెసరీ ఫైల్స్ మాత్రం నువ్వు పంపించకూడదు. అన్నెసరీ ఫైల్స్ అంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ పంపించకూడదు, అన్నెసరీ ఫైల్స్ అటాచ్ చేయకూడదు, అలాగే గ్రాఫిక్స్ పంపించకూడదు. ఒకవేళ నెసరీ అయితే అవసరమైతే తప్ప అనవసరంగా నువ్వేం చేయకూడదు అంటే గ్రాఫిక్స్ మనం పంపించకూడదు. గ్రాఫిక్స్ అసలు పంపించకూడదు. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఏమంటే స్మార్ట్ ఈమెయిల్లో లెంగ్త్ అయిపోతుంది. ఏమవుతుంది, మానిటర్ ఏమవుతుందంటే స్లో అయిపోతుంది. మానిటర్ స్లో అయిపోతుంది. మానిటర్ స్లో అయిపోతుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, లేకపోతే మానిటర్ హార్డ్ అయిపోతుంది లాంగ్ సెంటెన్స్ వల్ల, ఇన్ఫర్మేషన్ వల్ల. లేదా ఈమెయిల్ బాక్సెస్లో ఏమైపోతాయి, అందులో చాలా సమాచారం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ప్రొఫెషనల్ సమాచారం ఉంటుంది కనుక ఓవర్లోడ్ అయిపోయి ఏమవుతుందంటే అవి మనకి కనిపించకుండా పోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనే ఏంటంటే నేను చెప్తానంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించకూడదు. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ పంపించకూడదు. అటాచ్ విత్ అన్నెసరీ ఫైల్స్ పంపించకూడదు. అన్నెసరీ ఫైల్స్ మనం పంపించకూడదు. అన్నెసరీ ఫైల్స్ అంతేకాకుండా గ్రాఫిక్స్ ఫైల్స్ కూడా పంపించకూడదు. అన్లెస్ ఇట్ ఈజ్ నెసరీ. ఒకవేళ అవసరం అనుకుంటేనే దాన్ని తప్పించి నువ్వు అనవసరంగా వాటిని పంపించకూడదు. అంతేకాకుండా ఎందుకు పంపించకూడదు అని అంటున్నాడు, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఎందుకు పంపించకూడదు అంటున్నాడు, అన్నెసరీ ఫైల్స్ ఎందుకు పంపించకూడదు అంటున్నాడు, గ్రాఫిక్స్తో కూడుకున్నటువంటి ఫైల్స్ ఎందుకు పంపించకూడదు అంటున్నాడు అంటే బికాజ్ దే టేక్ లాంగ్ టు డౌన్లోడ్. ఒకవేళ సమాచారాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చాలా టైం తీసుకుంటుంది. సమాచారాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, సమాచారం తీసుకుంటూ ఉంటుంది. రెండోది ఇంతకు ముందు చెప్పిన పాయింట్స్లో చూస్తే చదవడానికి కూడా లాంగ్ సెంటెన్స్ అయిపోతుంది. చదవడానికి ఆ లాంగ్ సెంటెన్స్ అయిపోయి లెంగ్త్ ఎక్కువ అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మానిటర్ స్లో అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది. అలాగే ఈ యొక్క ఈమెయిల్ బాక్స్లో ఉన్న ఓవర్లోడ్ అయిపోతుంది. అందుకని చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఏంటంటే ఏం చెప్తున్నాడంటే వాటితో పాటు ఇది కూడా ఒక రూలు. ఏదంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, అన్నెసరీ ఫైల్స్ని అటాచ్ చేయకూడదు, అంతేకాకుండా అన్నెసరీ గ్రాఫిక్ ఫైల్స్ని యూజ్ చేయకూడదు. ఒక నెసరీ అయితే తప్ప, అవసరమైతే తప్ప.
అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ చేయటం వల్ల, నువ్వు అలా చేయటం వల్ల, అంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల, అన్నెసరీ ఫైల్స్ అటాచ్ చేయటం వల్ల, అన్నెసరీ గ్రాఫిక్ ఫైల్ పంపించడం వల్ల ఏమవుతుంది అంటే దే టేక్ లాంగ్ టు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, డౌన్లోడ్ అవ్వడానికి. అందుకని ఏంటంటే ఏమంటాడంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు కూడా ఎలా ఉండాలి, స్మార్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే చదవడానికి కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటాక కానీ వీలుగా ఉంటుంది. అందుకే చూడండి ఒకసారి మరలా చెప్తున్నాను. అండ్ ఏ స్మార్ట్ ఈమెయిల్ డస్ నాట్ కంటైన్ ఎనీ unnecessary information or is not attached with the unnecessary files. Do not attach a graphic file unless it is necessary. They take long to download లాంగ్గా టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకుందంటే ఆటోమేటిక్గా టైం ఎక్కువ తీసుకుందంటే వర్క్ డిలే అయిపోతుంది, ఇంకా చాలా పెండింగ్ పడిపోతుంది ఇంకేమైనా వర్క్స్ ఉంటే అని చెప్పాలి. అందుకని ఇవన్నీ కూడా స్మార్ట్ ఈమెయిల్ పంపించేటప్పుడు ఇవన్నీ కూడా పాటించాలి. రూల్స్ ఇక్కడ అంటే 4 రూల్స్ ఉన్నాయి. 4 రూల్స్ కూడా మనం పాటించాలి. 4th రూల్ ఏంటి చూద్దాం. 4th రూల్ ఏంటంటే ఇదంటే ఏ స్మార్ట్ ఈమెయిల్ ఈజ్ రిటన్ ఇన్ సింపుల్గా ఉండాలి. స్మార్ట్ ఈమెయిల్ పంపించామంటే అది ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. అంతేకాదు సింపుల్ ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్, అంటే తప్పులు లేనటువంటి లాంగ్వేజ్ ఉండాలి. కనిపించాలి మనకి, తప్పులు లేనటువంటి లాంగ్వేజ్ ఉండాలి. ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్ ఉండాలి. అంటే ఏ స్మార్ట్ ఈమెయిల్ ఈజ్ రిటన్ ఇన్ సింపుల్గా ఉండాలి. అలాగే ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్ ఉండాలి, అంటే తప్పులు లేనటువంటి లాంగ్వేజ్ ఉండాలి. ముఖ్యంగా అన్ని తప్పులు ఉన్నాయనుకోండి చదివోడికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈమెయిల్ పంపించిన వాడికి పరిజ్ఞానం లేదనేది భావిస్తారు వాళ్ళు. అందుకని ఏంటంటే ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్ ఉండాలి, అంటే ఎర్రర్ లేనటువంటి లాంగ్వేజ్ ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు, ట్రై టు అవాయిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రై టు అవాయిడ్ స్పెల్లింగ్స్ని అవాయిడ్ చేయాలి ఎక్కువగా. ఈమెయిల్స్ అంటే మెయిల్స్ బాగా ఉన్నతమైన చదివిన వాళ్ళు చూస్తారు కనుక, బాగా చదువుకున్న వాళ్ళు ఈమెయిల్స్ పంపించేటప్పుడు ఇటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్ లెసన్ చూడాలి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూడాలి, చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే గ్రామటికల్ ఎర్రర్స్గా తప్పులు లేకుండా ఉండాలి చూసుకోండి. గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. గ్రామటికల్ ఎర్రర్స్ అంటే గ్రామటికల్ ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ ఇన్ పంక్చుయేషన్స్ అంటే చాలా చూడండి ఇక్కడ. అంటే ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్ ఉండాలి స్మార్ట్ ఈమెయిల్లో. రెండోది ఏంటంటే అవాయిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని లేకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే గ్రామటికల్ ఎర్రర్ లేకుండా చూసుకోవాలి. అలాగే గ్రామటికల్ ఎర్రర్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఎర్రర్ పంక్చుయేషన్స్ లేకుండా చూసుకోవాలి. ఎర్రర్ పంక్చుయేషన్ లేకుండా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్మార్ట్ ఈమెయిల్ పంపించడానికి. అంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ లేకుండా చూసుకోవాలి, అన్నెసరీ ఫైల్స్ లేకుండా చూసుకోవాలి అటాచ్ చేయకుండా. అలాగే గ్రాఫిక్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అవసరమైతే పెట్టవచ్చు, దానికి ఏం కాదు, కానీ గ్రాఫిక్స్ లేకుండా చూసుకోవాలి. దాంతోపాటుగా ఎర్రర్ ఫ్రీ సింపుల్గా ఉండాలి. నువ్వు రాసే దాన్ని కూడా రిటర్న్ ఈమెయిల్ స్మార్ట్ ఈమెయిల్ సింపుల్గా రాయాలి, క్లియర్గా సింపుల్గా రాయాలి. అదేవిధంగా ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్ లేకుండా చూసుకోవాలి. ట్రై టు అవాయిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. మనకి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ట్రై చేసినట్టు చూడాలి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ట్రై చేయడానికి మనం ప్రయత్నించాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అసలు ఉండకూడదు, దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. రెండోది ఏంటంటే గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి.
గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా, తప్పులు లేకుండా, గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా మనం జాగ్రత్త పడాలి. దేంట్లోనూ స్మార్ట్ ఈమెయిల్ పంపించడం. అలాగే అండ్ ఎర్రర్స్ ఇన్ పంక్చువేషన్స్ కూడా. పంక్చువేషన్స్ అంటే ఏంటి? కామాగా ఎక్కడ కామా ఉండాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ ఐఫన్ పెట్టాలి, ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాలి, ఇవి పంక్చువేషన్స్. ఎక్కడ డాష్ పెట్టాలి, ఇవి పంక్చువేషన్స్. ఈ పంక్చువేషన్స్లో కూడా ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి ఈమెయిల్ పంపించేటప్పుడు. చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ పంపించేటప్పుడు ఇటువంటి పంక్చువేషన్స్లో ఇటువంటి లేకుండా, తప్పులు లేకుండా చూసుకోవాలి. టోటల్గా చెప్పాలంటే స్మార్ట్ ఈమెయిల్ పంపించేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా, అది గ్రామటికల్ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి, ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. ఎర్రర్స్ లేకుండా పంక్చువేషన్స్ ఎర్రర్ పంక్చువేషన్స్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని కరెక్ట్గా ఉంటేనే అది మనం ఈమెయిల్ పంపించవలసి ఉంటుంది. అన్ని వాటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే ఆ ఈమెయిల్ పంపించవలసి ఉంటుంది. అంటే ఈమెయిల్స్ నైదర్ ఫార్ములా ఆర్ ఇన్ఫార్ములా. ఇంతే ఒక పాయింట్ ఏం చెప్తుందంటే ఈమెయిల్స్ అనేవి నైదర్ ఫార్ములా ఆర్ ఇన్ఫార్ములా. ఫార్ములా పద్ధతి ప్రకారంగా రాయాలి. అంటే ఇన్ఫార్ములాలో రాయొచ్చు, ఫార్ములాలో రాయొచ్చు, ఏ విధంగానైనా సరే రాయొచ్చు. అందుకని ఇక్కడ చెప్తున్నా ఈమెయిల్స్ ఆర్ నైదర్ ఫార్ములా ఆర్ ఇన్ఫార్ములా. నువ్వు ఫార్ములాలో రాయొచ్చు, పద్ధతి ప్రకారంగా రాయొచ్చు, లేదా నీకు ఎలాగ నచ్చితే అలా రాయొచ్చు. రాయటంలో తప్పలేదు, కానీ రాసేటప్పుడు మాత్రం ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. అది నువ్వు ఫార్ములా ఈమెయిల్ పంపిస్తావు, ఇన్ఫార్మ్ ఈమెయిల్ పంపిస్తావో అనేది ఆ తర్వాత విషయం కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి, ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉండకుండా చూసుకోవాలి. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ పంపించకూడదు, అన్నెసరీ ఫైల్స్ పంపించకూడదు, అన్నెసరీ గ్రాఫిక్స్ పంపించకూడదు, ఇవన్నీ కూడా పంపించకూడదు అని చెప్తున్నాడు. అంతే ఇక్కడ ఈమెయిల్స్ ఆర్ నైదర్ ఫార్ములా నార్ ఇన్ఫార్ములా. నైదర్ ఫార్ములాలో పంపించవచ్చు, ఇన్ఫార్ములా కూడా పంపించవచ్చు. Therefore, the language should also be neither to formula nor informula. లాంగ్వేజ్ అనేది ఫార్ములా లాంగ్వేజ్ ఉపయోగించుకోవచ్చు, ఇన్ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్ షుడ్ ఆల్సో బి నైదర్ టు ఫార్ములా నార్ ఇన్ఫార్ములా. ఇన్ఫర్మేషన్ కూడా ఫార్ములా లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, ఇన్ఫార్ములా రాసుకోవచ్చు, ఇన్ఫార్ములా కూడా రాసుకోవచ్చు. అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ దెన్ ఈమెయిల్స్ ఆర్ నైదర్ ఫార్ములా ఆర్ ఇన్ఫార్ములా. therefore కాబట్టి ద లాంగ్వేజ్ షుడ్ ఆల్సో బి నైదర్ టు ఫార్ములా ఆర్ ఇన్ఫార్ములా. నువ్వు ఈమెయిల్ పంపించేటప్పుడు ఫార్ములాలో కానీ ఇన్ఫార్ములా కానీ పంపిస్తావు, ఓకే. అలా పంపిస్తావు కాబట్టి లాంగ్వేజ్ కూడా షుడ్ ఆల్సో బి ఫార్ములా కానీ ఇన్ఫార్ములా కానీ ఉండాలి. లాంగ్వేజ్ కూడా అంటే ఫార్ములా కానీ ఇన్ఫార్ములా కానీ ఉండాలి లాంగ్వేజ్. అలా లేనప్పుడు దానికి అక్కడ ఈమెయిల్ అనేది తేడా వస్తుంది. నువ్వు అలాగనే పంపించుకోవచ్చు, ఇలాగనే పంపించుకోవచ్చు. ఫార్ములాలో రాయి, ఈ ఫార్ములాలో రాయి, ఫార్ములా ఇన్ఫార్ములా రాయి. అలాగే నువ్వు రాసేటప్పుడు నువ్వేమైతే ఈమెయిల్ని ఫార్ములా లేకపోతే ఇన్ఫార్ములాలో పంపిస్తున్నావో లాంగ్వేజ్ కూడా అదే ఫార్ములాలో ఉండాలి. సేమ్ ఫార్ములాలోనే ఉండాలి. అలా ఉంటే అది చూడడానికి చదవడానికి బాగుంటుంది. తర్వాత ఏంటంటే ట్రై టు అవాయిడ్ పర్సనల్ అబ్రివియేషన్స్ అండ్ ఇమోటిక్ వైరస్ అంటే ఏంటంటే ఇంకేంటంటే ట్రై టు అవాయిడ్ పర్సనల్ అబ్రివియేషన్స్. నీకు పర్సనల్గా అబ్రివియేషన్స్ ఏవో ఉంటాయి, ఆ పర్సనల్ అబ్రివియేషన్స్ ఇందులో ఈమెయిల్లో పంపించకూడదు. అంతేకాకుండా ఇమోటికన్స్ అంటే వైరస్ సంబంధించి కూడా నువ్వు పంపకూడదు. పర్సనల్ అబ్రివియేషన్స్ కూడా పంపించకూడదు. వైరస్ సంబంధించినవి కూడా నువ్వు పంపించకూడదు. పర్సనల్ అబ్రివియేషన్స్ అంటే దాని మీనింగ్ వేరేగా ఉంటుంది. పర్సనల్ అబ్రివియేషన్స్ అంటే ఏంటి? దాని మీనింగ్ వేరేగా ఉంటుంది. దాని మీనింగ్ వేరేగా ఉన్నప్పుడు వాటిని నువ్వేం చేయకూడదు, వాటిని పంపించకూడదు. వైరస్ సంబంధించినట్లు కూడా నువ్వు పంపించకూడదు. అందుకని వైరస్ సంబంధించిన కూడా పంపించకూడదు. ఈ రూల్స్ అన్ని కూడా మనం ఏం చేయాలంటే స్మార్ట్ ఈమెయిల్ పంపించాలి.
స్మార్ట్ ఈమెయిల్లో పంపిస్తేనే అది ఈమెయిల్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పినట్లుగా మీకు ఈమెయిల్లోను అది ఏంటంటే సబ్జెక్ట్ లైన్ ఉండాలి. సబ్జెక్ట్ లైన్ అది చదివే వాళ్ళకి రిఫ్లెక్ట్గా ఉండాలి, అర్థమయ్యేటట్టుగా ఉండాలి. తర్వాత బ్రీఫ్గా ఉండాలి, రీడింగ్ బ్రీఫ్గా ఉండాలి. హాయ్ హార్ అని పంపిస్తే అది చదివే వాళ్ళకి అర్థం కాదు, మ్యాటర్ ఏంటో డిసైడ్ చేయలేరు. అలాగే రెండో పాయింట్లు ఏం చెప్పుకున్నాం, బ్రీఫ్ రీడింగ్, బ్రీఫ్గా ఉండాలి. లాంగ్ ఈమెయిల్ ఉండకూడదు, బ్రీఫ్గా ఉండాలి. బ్రీఫ్గా ఉంటే ఎందుకు బ్రీఫ్గా ఉండాలంటే ఏం చెప్పాము, మానిటర్ ఆర్ట్ అయిపోతుంది, లేకపోతే స్లో అయిపోతుంది లెంగ్త్ ఎక్కువైనప్పుడు. అందుకని ఏంటంటే ఈమెయిల్ బాక్స్ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే అందులో అనేక రకాలైన ఫైల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ సంబంధించినవి, ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కనుక టైం వేస్ట్ అయిపోతుంది, చదవడానికి టైం ఉండదు, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పారు. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తారు, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటే అది అన్నెసరీ ఇన్ఫర్మేషన్ కానీ అన్నెసరీ ఫైల్ అటాచ్ చేయకూడదు. అలాగే ఏం చేయకూడదు అన్నాడు, తర్వాత గ్రాఫిక్స్, అన్నెసరీ గ్రాఫిక్స్ పంపించకూడదు అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం రాసే ఈమెయిల్ సింపుల్గా ఉండాలి, ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్ ఉండాలి. అంతేకాకుండా ట్రై టు అవాయిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, అలాగే పంక్చువేషన్, గ్రామటికల్ మిస్టేక్స్, పంక్చువేషన్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. పంక్చువేషన్ మిస్టేక్స్ అంటే ఈమెయిల్స్ నా ఇద్దరు ఫార్ములా రాయొచ్చు, నువ్వు ఏదిలో అయితే రాస్తున్నావో అదే లాంగ్వేజ్ కూడా ఎంచుకోవాలి. ఇన్ఫార్ములాలో రాస్తావు, ఫార్ములా లాంగ్వేజ్లో రాస్తావు, అదే ఎంచుకోవాలి. అందుకని ఇంకేం చెప్తున్నాడంటే ట్రై టు అవాయిడ్ పర్సనల్ అబ్రివియేషన్స్ ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. పర్సనల్ అబ్రివియేషన్స్ అండ్ తర్వాత ఎమోటికాన్స్ అంటే వైరస్ లేనటువంటి దాన్ని మనం చూసుకోవాలి. ఈ రూల్స్ అన్ని కూడా ఈ స్మార్ట్ ఈమెయిల్లో మనం పంపించేటప్పుడు చెప్పిన 4 రూల్స్ కూడా మీకు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. 4 రూల్స్ చూసుకుని ఏం చేయాలంటే మనం ఈమెయిల్ని పంపిస్తూ ఉంటాం. తర్వాత అంటే అడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈమెయిల్స్ ఏమున్నాయి అవి తర్వాత క్లాస్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.